తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సూరటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పద్మనాభరాజు, పాలక మండలి సభ్యులు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆలయ ప్రాంగణాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించడం సరియైంది కాదని, దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలను సహించబోమని వారు స్పష్టం చేశారు. మీరు మంచి సలహాలు ఉంటే ఇవ్వండి, దాతలు ఉంటే తీసుకోండి, గుడిని అభివృద్ధి చేద్దాము. మేము వచ్చి ఏ చైర్మన్ల మాదిరిగానో ఇంకొక మాదిరిగానో వాళ్ళ మనోభావాల ప్రకారం వాళ్ళు పోతారు, మా మనోభావాల ప్రకారం మేము పోతాం. మా మనోభావం దెబ్బతీయాల్సిన అవసరం లేదు. నిన్న ఎమ్మెల్యే గారే స్వయంగా ఇదే ఈఓ ఆఫీసులో ఈఓ దగ్గర మరియు వాళ్ళ సిబ్బంది ఉంటే నేనే అతని మీద కేసు పెట్టించాను, తప్పుడు కేసు పెట్టించాను అని అతనే మాట్లాడిన రికార్డు కూడా మా దగ్గర ఉంది. అతను కేసు పెట్టిస్తే కూడా తప్పుడు కేసులు పెట్టించారు మాత్రం జరగవు, ఎటువంటి కేసులు లేవు, లేని కేసులు ఉన్నట్టుగా చెప్పడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి ఆరోపణ చేసేటప్పుడు నువ్వు ఒకడే వచ్చి ఈఓతో మాట్లాడు, చైర్మన్తో మాట్లాడు, సభ్యులతో మాట్లాడు. గుడిని గురించి పవిత్రతను దెబ్బతీసే విధంగా మీరు 20 మంది తుడుకొని వచ్చి వాళ్ళు భయభ్రాంతులు చేయడం కరెక్ట్ కాదు. ఈ గుడి ఎన్నో దాదాపు 700 సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి గుడి. ఈ గుడిని నేను కూడా ఆయన చెప్పినట్టుగా మేము ట్రస్ట్ బోర్డు మెంబర్లు వస్తూ ఉంటాం, చైర్మన్లు వస్తూ ఉంటాం, ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ గుడి ఎన్నో వందల ఏళ్ళ నాటి గుడి ఇది. ఈ గుడిని చిన్న అపవిత్రం చేయకుండా ఇంకా కూడా మీ వల్ల అయితే గుడికి సహకరించండి. గుడిని ఇంకా విరాళాలు ఇవ్వండి, విరాళాలు తీసి ఇవ్వండి. మా వల్ల కాకుంటే గుడిని అభివృద్ధి చేసి మంచి పేరుండి గుడిని ఎత్తుకొని పోవాలి. కానీ ఈ విధంగా వచ్చి అందరినీ మాట్లాడి భయప్రాంతాలు చేయడం కరెక్ట్ కాదు. ఎటువంటి కేసు ఉన్నా కోర్టులో మీరు వేయించున్నారు, కోర్టులో తప్పు దోషం తేలితే మేము ఒప్పుకుంటాం. మా మీద తప్పుడు కేసు తప్ప నిజమైన కేసు ఎవరి మీద లేవు. ఆ కేసులు ఉంటే ప్రభుత్వం చూస్తుంది. అప్పుడు మీరు ప్రభుత్వాన్ని ధిక్కరించినట్ట, ట్రస్ట్ బోర్డును ధిక్కరించినట్ట. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను మీరు ధిక్కరిస్తే అప్పుడు ఏమవుతుంది, ఏ విషయం మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఎలిజిబుల్ ఉండే అప్లికేషన్లకు పదవి ఇచ్చినారే కానీ ఎలిజిబుల్ లేని వాళ్ళకు పదవి ఇవ్వలేదు. దయచేసి ఇటువంటి కుయుక్తులు కానీ ఈ విధంగా గుడిని అపవిత్రం చేసేటువంటి పనులు చేయకుండా గుడికి వీలైనంత వరకు సహకరించి అందరితో కూడా పవిత్రతగా చేయాలని ఈశ్వరుని, దేవుణ్ణి అందరినీ కూడా కోరుకుంటున్నాం. నాతో మాట్లాడుకుంటూ పోతారు. అప్పుడు మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటే వాళ్ళకి రాకపోతే వేరే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన దాని మీద కూడా మీరు భరోసాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఒక కమిటీని కూడా ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లను కూడా మీరు కించపరచడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ప్రభుత్వంలో మీరు ఒక ఎమ్మెల్యే పార్టీ నుంచి మీరు సస్పెండ్ అయ్యారు, దానికి మాకు సంబంధం లేని విషయం. అది సంబంధం అయినా కూడా పార్టీలో వచ్చి ఈ విధంగా విభేదాలు సృష్టిస్తూ ఉంటే రేపు ఏ విధంగా మేము దీన్ని పరిపాలన చేయాలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే ఈ స్థానంలో ఈఓ గారిని మీరు ప్రోటోకాల్ పాటించలేదు అని ఏదేదో విధంగా గంట సేపు ఈఓ గారిని గట్టిగా మందలించినట్టు మాట్లాడారు. ఎమ్మెల్యేగా మీకు దేవాలయానికి వచ్చి ఈఓ గారిని అడిగే హక్కు ఉంది, హక్కు లేదని ఎవరు అనలేదు. అయితే మీరు ఒకరు వచ్చి కూర్చొని సమస్యలు ఏమైనా ఉన్నా గుడికి సంబంధపడినట్టు ఉంటే అడిగి దాని గురించి వివరాలు అడిగి తీసుకోలేదంటే అది బాగుండేది. అట్లా కాకుండా ఎన్నో విషయాలపైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే గారు. కేసులు అనేటివి ప్రతి ఒక్క రాజకీయ నాయకుల మీద ఉన్నది. మర్డర్ కేసులు ఉన్నాయి, అదేవిధంగా 99 రకాలైన కేసులు అంతా ఉన్నాయి. కానీ కేసుల్లో శిక్షించబడి ఉంటే, శిక్షార్హులుగా ఉంటే వాళ్ళు ఆ పదవికి అర్హులు కాదు. కేవలం మీరు ప్రోటోకాల్లో పాంప్లెట్లో నా పేరే లేదని అడగడం ఫస్ట్ పాయింట్ ఎంతవరకు కరెక్ట్. ఇంతవరకు ఈ గుళ్ళో పాంప్లెట్ లేదన్నా ఈ మధ్య కాలంలో ముద్రించున్నారా? ఒక పాంప్లెట్ కూడా ముద్రించలేదు. రేపు శివరాత్రి వచ్చినప్పుడు మాత్రం పాంప్లెట్లు ముద్రిస్తారు. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలలో ప్రతిరోజు ఎమ్మెల్యే పేరు కానీ, అదేవిధంగా ప్రతిరోజు కార్యక్రమం జరిగేటప్పుడు ఎమ్మెల్యేని ఏ గుడిలో కూడా ప్రతిరోజు ఎమ్మెల్యే పేరు వేయదు. మీకు ప్రోటోకాల్ ప్రకారం
జీవో ప్రకారంగా ఎండోమెంట్స్ రూల్స్లో ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం రూల్స్ పాటిస్తారు. అది వదిలేసి మీరు ఎంతసేపు దౌర్జన్యంగా బెదిరించినట్టుగా ఈవోల గురించి కానీ ట్రస్ట్ బోర్డును నియమించింది ఎమ్మెల్యే గారు కాదు, ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం జీవో ప్రకారంగా చట్ట ప్రకారంగా ఎవరైతే దాని అడుగులో 100 మంది అప్లికేషన్ వేసి ఉంటే కేవలం 11 మందిని మాత్రం నియమించాల్సిన చట్ట ప్రకారంగా నియమించారు. అదేవిధంగా ఎస్సీ ఆర్ ఎస్టీ ఇద్దరికి ఇవ్వాలంటే దాని ప్రకారం ఇచ్చినారు. దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, సీఎంఓ ఆఫీసు, తర్వాత ప్రతి ఒక్క ఏసీ ఆఫీసు అందరూ క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారు. నీకు ఏ విధంగా అయితే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారో అదేవిధంగా మాకు కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం నియమించిన దానికి ఇన్ని రకాలుగా మాట్లాడితే రేపు 100 మంది భక్తులు 1000 మంది భక్తులు ఈ గుడికి వస్తున్నారు. వాళ్ళ మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయి? మీరు 1.5 గంట సేపు ఒక మేడం గారిని ఒక ఆడాన్ని మీరు ఆ విధంగా మాట్లాడితే ఆమె సాయంత్రం కన్నీళ్లు పెట్టుకొని ఇంటికి పోయింది. అది ఒక ఎమ్మెల్యేగా చేయాల్సినటువంటి పని కరెక్టా? కన్నీళ్లు పెట్టుకొని పోయి ఇంటికి పోయి ఆమె బెదిరించడం కరెక్టా? తర్వాత ఈ గుడికి మీరు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నారు, 7 సంవత్సరాలు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏనాడైనా ఒక 100 రూపాయలు విరాళం ఇచ్చి ఉంటారా? విరాళం ఇచ్చిన వాళ్ళు తమిళనాడు ఎమ్మెల్యేలు లక్షలు ఇస్తున్నారు, గుడి అభివృద్ధికి డబ్బులు ఇస్తున్నారు. మీరు ఒక ఎమ్మెల్యే నిన్న కాక మొన్న వచ్చినటువంటి శంకర్ రెడ్డి 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోడ్డు నిర్మిస్తామని చెప్పి ఉదాత్తంగా ఈ గుడికి సేవ చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా ఈ గుడిలో ఈ తేరు తిరగాలని దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఎవరి వల్ల కాకుండా ఉంటే ఇప్పుడు ఈ ట్రస్ట్ బోర్డు వచ్చి ఈ 1.5 నెలల కాలంలో దాన్ని అంతా ఖాళీ చేయించి రథం తిరిగేదానికి భక్తుల మనోభావాల కోరికలను తీర్చేదానికి ట్రస్ట్ బోర్డు ఉండాలి. కానీ ట్రస్ట్ బోర్డు ఎటువంటి తప్పు చేయలేదు. ట్రస్ట్ బోర్డులో ఏ విధమైనటువంటి చిన్న పొరపాట్లు జరగలేదు. ఎండోమెంట్ ఆఫీస్ కానీ అదేవిధంగా కమిషనర్ కానీ ప్రతి ఒక్కరూ దేవాదాయ శాఖ మంత్రి కానీ 100 అప్లికేషన్లు పరిశీలించి అనుమతులకు వచ్చినారు. అనుమతులకు ఇచ్చిన దాన్ని కూడా మీరు ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంటుంది? ఒక కాగితం తీసుకొని వచ్చి ఈ కాగితాన్ని నాకు చట్ట ప్రకారంగా లైసెన్స్ ఇచ్చారు, లైసెన్స్ ఇస్తే ఆ లైసెన్స్ చూపించి నా మీద కేసు రాదంటే ఎంతో లేదు. నా మీద ఎటువంటి కేసు లేదు, ఇది చట్ట ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా బ్రాంచ్ షాప్ ఉంది కానీ సారా కేసు ఉంది లేదంటే ఉన్నట్టుగా లేదంటే ఉన్నట్టు లేనట్టుగా మీరు జనంలోకి తీసుకెళ్తే ఈ గుడి పవిత్రత ఎలా ఉంటుంది? గుడి పవిత్రతను మీరు దెబ్బతీసేదానికి మీరు ఎంతవరకు మీరు అదుపులో గుడి పవిత్రతను దెబ్బతీయచ్చా?